అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. బాల్యం నుండి ఇమాం హుస్సేన్ అలైహిస్సలాంకు చాలా దాహం వేసేది. అర్ధరాత్రి సమయాల్లో ఆయన నీళ్లు అడిగేవారు. బీబీ ఫాతిమా జహ్రా సలాముల్లా అలైహా గారి విశాల్ సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఇమాం అలీ గారితో ఇలా సిఫారసు చేశారు: ఓ అలీ, నా కుమారుడు హుస్సేన్కు చాలా దాహం వేస్తుంది. రాత్రి 2-3 సార్లు లేచి నీళ్లు అడుగుతాడు. నా హుస్సేన్ ఎప్పుడూ దాహంతో ఉండనివ్వకండి. ఆ తర్వాత ఆమె మరో సిఫారసు చేశారు: నా షహాదత్ తర్వాత షుజా కబీలా నుండి ఒక స్త్రీతో వివాహం చేసుకోండి. అల్లాహ్ మీకు ఆమె ద్వారా ఒక కుమారుడిని ప్రసాదిస్తాడు. అతని పేరు అబ్బాస్ అని పెట్టండి. అతనికి చెప్పండి, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె నీ కోసం ఈ కుర్తాను తన చేతులతో తయారు చేసిందని. అతని చేతిలో నా హుస్సేన్ చేయి అప్పగించండి మరియు హుస్సేన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇమాం అలీ బీబీ సైదా ఫాతిమా గారి షహాదత్ తర్వాత బీబీ ఉమ్ముల్ బనీన్తో వివాహం చేసుకున్నారు. అల్లాహ్ వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అతని పేరు అబ్బాస్ అని పెట్టారు. అబ్బాస్ కొంత పెద్దవాడైన తర్వాత ఇమాం అలీ ఇలా అన్నారు: ఓ అబ్బాస్, ఈ హుస్సేన్కు నీవు ఎల్లప్పుడూ కవచమే ఉండాలి. నా కుమారుడు హుస్సేన్కు చాలా దాహం వేస్తుంది. రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె సిఫారసు చేస్తూ వెళ్ళింది: నా హుస్సేన్ అర్ధరాత్రి లేచి నీళ్లు అడుగుతాడని. అబ్బాస్, హుస్సేన్ పాదాల వద్ద నీవు నిద్రపో. ఎప్పుడైనా రాత్రి సమయంలో హుస్సేన్ నీళ్లు అడిగితే అతనికి నీళ్లు తాగించు. జనాబే అబ్బాస్ రాత్రంతా మేల్కొని ఉండేవారు. తన ఆకా హుస్సేన్కు దాహం వేస్తే వెంటనే నీళ్లు ఇవ్వాలని. కాలం గడిచింది. కర్బోబలా మైదానంలో 10 ముహర్రం రోజున హుస్సేన్ అలైహిస్సలాం దాహంతో ఉన్నారు. జనాబే అబ్బాస్ హుస్సేన్ దాహాన్ని, ఆయన పిల్లల దాహాన్ని చూసి బాధపడేవారు, కన్నీళ్లు పెట్టుకునేవారు. అబ్బాస్ తన కుమారులను, తన సోదరులను హుస్సేన్ పాదాల వద్ద త్యాగం చేశారు. ఆయన ఇలా అన్నారు: ఓ నా ఆకా, నాకు అనుమతి ఇవ్వండి. నేను మైదానంలోకి వెళ్లి ఈ దుర్మార్గులకు నేను అలీ షేర్నని చూపిస్తాను. ఇమాం హుస్సేన్ ఇలా అన్నారు: అబ్బాస్, నీవు నా తర్వాత నా సోదరిమణుల పరదా రక్షణ చేయాలి. ఆ తరువాత కొద్దిసేపటికి బీబీ సకీనా అబ్బాస్ గారి వద్దకు వచ్చి ఇలా అన్నారు: అబ్బాస్ వంటి చాచా ఉంటే ఎవరు దాహంతో ఉంటారు? ఓ నా చాచా, నా అస్కర్ దాహంతో చనిపోయేలా ఉన్నాడు. మీరు నది నుండి నీళ్లు తీసుకొని రండి. బీబీ సకీనా మాటలను విన్న అబ్బాస్ గారి హృదయం బాధతో నిండిపోయింది. జనాబే అబ్బాస్ బీబీ సకీనా నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను ఇమాం హుస్సేన్ వద్దకు తీసుకెళ్లారు. అబ్బాస్ ఇమాం హుస్సేన్ పాదాలపై చేయి వేసి ఇలా అన్నారు: ఓ నా ఆకా, ఈ మాసూం సకీనా మరియు మన పసిపిల్లలు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నేను ఫరాత్ నది నుండి నీళ్లు తీసుకువస్తాను. అబ్బాస్ గారి మాటలను విన్న ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం గారి కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే ఆయన ఇలా అన్నారు: ఓ అబ్బాస్, నీవు నీ సోదరి వద్దకు వెళ్ళు. ఆమె పరదా రక్షకుడివి నీవు. జైనబ్ నీకు అనుమతి ఇస్తే నది వద్దకు వెళ్ళు. జనాబే అబ్బాస్ బీబీ జైనబ్ గుడారం దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ఓ నా ఆకాజాది, నీ గులాం వచ్చాడు. బీబీ జైనబ్ అబ్బాస్ స్వరం విని, ఓ నా సోదరా, ఆజ్ఞాపించు అన్నారు. అబ్బాస్ ఇలా అన్నారు: ఓ నా ఆకాజాది, నేను నా జీవితంలో మీ దగ్గర ఏమీ అడగలేదు. ఈరోజు పిల్లల కోసం అడగకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళు నా దగ్గరకు వస్తూ నీళ్ల కోసం తహతహలాడుతున్నారు. పిల్లల దాహపు బాధలు నేను చూడలేకపోతున్నాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. నేను నది నుండి నీళ్లు తీసుకొస్తాను. బీబీ జైనబ్ ఈ మాటలు వినగానే కన్నీళ్లు ఆపుకోలేక నజఫ్ వైపు ముఖం చేసి ఇలా అన్నారు: ఓ నా బాబా అలీ, ఈరోజు నాకు అర్థమవుతోంది. నేను ఖైదీని కూడా అవుతాను. నా చాదర్ కూడా దోచుకోబడుతుంది. అబ్బాస్ తర్వాత నన్ను బాగి అని కూడా అంటారు. నాకు రాళ్లు కూడా తగులుతాయి. జనాబే అబ్బాస్ అనుమతి తీసుకుని సింహంలా మైదానంలోకి వచ్చారు. యజీద్ సైన్యాన్ని చీల్చి ఖైబర్, ఖందక్ యుద్ధాలను గుర్తు చేసేలా దాడి చేశారు. సైనికులు పారిపోవడం ప్రారంభించారు. అబ్బాస్ ఫరాత్ నదిపై ఆధిపత్యం సాధించి మష్క్లో నీళ్లు నింపారు. ఆ సమయంలో ఆయనకు కూడా ఎంతో దాహం వేస్తుంది. కానీ ఆయనకు బీబీ సకీనా గుర్తుకు వచ్చింది. ముందు నా పిల్లల దాహాన్ని తీర్చాలి అని ఒక్క చుక్క నీరు కూడా త్రాగకుండా నీళ్లు నింపిన మష్క్ను భుజంపై వేసుకుని ఖైమా వైపు తిరిగారు.
అప్పుడు యజీద్ సైన్యంలో ఒక గొంతు బిగ్గరగా వినిపించింది, అబ్బాస్ను ఖైమాకు చేరనివ్వకండి, అందరూ కలిసి దాడి చేయండి. ఈ నీళ్లు హుస్సేన్కు చేరితే అబ్బాస్ను చంపడం కష్టమవుతుంది. అబ్బాస్ వేగంగా ఖైమా వైపు వెడుతుండగా దుర్మార్గులందరూ కలిసి ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించారు. ఒకడు బాణం వేశాడు, మరొకడు ఈటెతో దాడి చేశాడు, ఇంకొకడు బచ్చియాలు విసిరాడు. చరిత్ర వ్రాయబడింది, అనేక బాణాలు ఆయన శరీరంపై తగిలాయి. కాని అబ్బాస్ ఖైమా వైపు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆయన శరీరం ఎన్ని గాయాలతో నిండినా కూడా కేవలం తమ పిల్లలకు ఈ నీరుని త్రాగించి వాళ్ల దాహాన్ని తీర్చాలి అనే సంకల్పం జనాబే అబ్బాస్ను హుస్సేన్ అలైహిస్సలాం గారి ఖైమా వైపు నడిపిస్తోంది. ఇంతలో ఒక దుర్మార్గుడు రహస్యంగా ఒక చేతిపై దాడి చేశాడు. అబ్బాస్ ఒక చేయి కోల్పోయారు. ఆయన అలం అంటే జెండాను మరియు మష్క్ను మరో చేతిలో పట్టుకుని ఖైమా వైపు వెడుతూనే ఉన్నారు. అప్పుడు మరో దాడి జరిగింది. ఆయన రెండో చేయి కూడా షహీద్ అయింది. అబ్బాస్ మష్క్ను పళ్లతో పట్టుకుని సింహంలా ముందుకు సాగారు. బాణాల వర్షం ఆయనపై కురిసింది. ఒక బాణం మష్కు తగిలి నీళ్లు కారడం ప్రారంభమైంది. మరో బాణం ఆయన కంటికి తగిలి కంటి నుండి రక్తం కారడం మొదలైంది. అబ్బాస్ కంటిలోని బాణాన్ని తీయాలని తన గుర్రం సహాయంతో ఒంగినప్పుడు ఒక దుర్మార్గుడు ఆయన తలపై దాడి చేశాడు. అబ్బాస్ గుర్రం జీను నుండి నేలపై పడిపోయారు. సైనికులు అందరూ కలిసి దాడి చేశారు. ఆయన తన చివరి క్షణాల్లో కూడా, ఓ నా ఆకా, నన్ను క్షమించండి, నేను నీళ్లు తీసుకురాలేకపోయాను అని ఎంతో బాధతో షహీద్ అయ్యారు. యజీద్ సైన్యం ఆయన శరీరాన్ని తొక్కిపోయింది. కానీ అబ్బాస్ యొక్క ఆత్మ హుస్సేన్ పట్ల విధేయతలో అమరమైంది. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం దూరం నుండి అలం పడిపోవడం చూశారు. ఆ అలం కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది అబ్బాస్ యొక్క అచంచలమైన విధేయత, ధైర్యం మరియు హుస్సేన్ పట్ల అతని అపరమైన ప్రేమకు ప్రతీక. ఆ ధ్వజం పడిపోవడం అబ్బాస్ షహాదత్ను సూచించింది. అది ఇమాం హుస్సేన్ హృదయాన్ని తాకిన ఒక బాధాకరమైన క్షణం. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం యుద్ధరంగంలో ఎన్నో నష్టాలను చూసినప్పటికీ ఈ క్షణంలో తమ సోదరుడు అబ్బాస్ యొక్క షహాదత్ను తట్టుకోలేక గుండెలు పగిలే బాధతో ఆయన వద్దకు పరిగెత్తారు. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం అబ్బాస్ వద్దకు చేరుకున్నప్పుడు ఆయన శరీరం రక్తంతో తడిసి గాయాలతో నిండి ఉంది. ఆ దృశ్యం హుస్సేన్ గుండెను చిన్నాభిన్నం చేసింది. కన్నీళ్లతో ఆయన ఇలా అన్నారు, అబ్బాస్, నీ తర్వాత నా నడుము విరిగిపోయింది. ఈ మాటలు కేవలం ఒక వాక్యం కాదు, అవి హుస్సేన్ యొక్క హృదయంలోని అపరమైన బాధ, నష్టం మరియు అబ్బాస్ పట్ల ఆయనకున్న అనురాగాన్ని వ్యక్తం చేస్తాయి. అబ్బాస్ హుస్సేన్కు కేవలం సోదరుడు మాత్రమే కాదు, ఆయన ఆధారం, రక్షకుడు మరియు ఆయన ఖైమా యొక్క గౌరవానికి కాపాలాదారు. అబ్బాస్ షహాదత్తో హుస్సేన్ తన బలమైన స్తంభాన్ని కోల్పోయారు. ఆయన గుండెలో ఒక శూన్యత ఏర్పడింది. జనాబే అబ్బాస్ తన ఆకా హుస్సేన్ కోసం బీబీ సకీనా యొక్క దాహాన్ని తీర్చేందుకు చివరి శ్వాస వరకు పోరాడారు. ఆయన షహాదత్ కేవలం ఒక మరణం కాదు, అది నీతి, న్యాయం మరియు ప్రేమ కోసం అంకితమైన జీవనం యొక్క సాక్ష్యం. ఇమాం హుస్సేన్ అబ్బాస్ శరీరాన్ని చూస్తూ తన ఖైమాలోని పిల్లల దాహం, తన సోదరిమణుల గౌరవం మరియు ఇస్లాం యొక్క సందేశాన్ని కాపాడే బాధ్యతను గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ అబ్బాస్ లేని ఆ క్షణంలో ఆయన ఒంటరితనం మరియు బాధ ఎంత లోతైనవో ఆయన మాటలు వ్యక్తం చేశాయి. ఈ దృశ్యం కర్బలా యొక్క గాథలో ఒక అమరమైన క్షణంగా నిలిచిపోయింది. ఇది విధేయత, త్యాగం మరియు సోదర బంధం యొక్క శక్తిని శాశ్వతంగా గుర్తు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షా అల్లాహ్ నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.